అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి రాజీనామా చేస్తారంటూ కూడా కథనాలు అయితే వెలువడ్డాయి. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు ఎండి రాహుల్ భాటియా. 2022 సెప్టెంబర్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఎల్బర్ట్స్. అలాగే గతేడాది తీవ్ర సంక్షోభాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ ఎదుర్కొన్నటువంటి సంగతి తెలిసిందే. ఏడాదికి 5 కోట్ల వరకు ఎల్బర్ట్స్ జీతం అయితే అందుకున్నారు. కంపెనీ రూల్స్ ప్రకారం 17 కోట్ల విలువ గల షేర్స్ గిఫ్ట్గా ఇచ్చింది కంపెనీ. ఇండిగో కంటే ముందు డచ్ ఎయిర్లైన్ కేఎల్ఎంలో పనిచేశారు ఎల్బర్ట్స్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ రాజీనామా, ఆ సంక్షోభం, ఇండిగో సంక్షోభం తలెత్తిన వెంటనే ఆయన రాజీనామా చేస్తారంటూ కూడా అప్పటి నుంచి వెలువడినటువంటి వార్తలు ఇప్పుడు ఎట్టకేలకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఒత్తిడి మేరకు చేశారా, లేకపోతే ఆ పరిస్థితికి తాను బాధ్యత వహిస్తూ చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ మురళి, అంటే దీనికి సంబంధించి మనం అంటే ఈ రెండు కోణాలు కూడా కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆ సమయంలో ఆయన రాజీనామా చేస్తుంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు అంటే ఈ సమయంలో రాజీనామా చేయడం వెనుక కారణం ఏంటనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదని చెప్పుకోవాలి. అయితే మళ్ళీ ఆయన గతంలో పనిచేసినటువంటి డచ్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో కేఎల్ఎంకి ఆయన వెళ్ళిపోతున్నారు, అందుకే రాజీనామా చేశారంటూ కూడా కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గత ఏడాది డిసెంబర్, నవంబర్ ప్రాంతంలో అలాగే జనవరి ప్రారంభంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఇండియా ఎయిర్లైన్స్ ఆ సంస్థ చరిత్రలోనే కాదు, ఇండియన్ భారత విమానయాన శాఖ చరిత్రలో కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. ప్రయాణికులు కూడా ఏదో బస్ స్టాండ్ లోనో లేదంటే రైల్వే స్టేషన్ లో గుమిగూడినట్టుగా అక్కడ ఎయిర్పోర్ట్లలో గుమిగూడటం, దానికి సంబంధించి అప్పుడు ప్రత్యామ్నాయ విమానాలు, అదేవిధంగా టికెట్లు బుక్ చేసుకున్న టికెట్లు కూడా రిఫండ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించి అటు కేంద్ర విమానయాన శాఖను కూడా అటు మీడియా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అది ముఖ్యంగా పైలట్ల కొరత, అదేవిధంగా సిబ్బందిని అది కాస్ట్ కటింగ్ లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే ఈయన సంస్థ అభినందించడానికి కారణం అంటే సంస్థ కొంత ఈయన పెద్దపీట వేయడానికి కూడా కారణం ఈ కాస్ట్ కటింగ్ విషయంలో కూడా ఆయన కొంత అంటే డచ్ ఎయిర్లైన్స్ లో ఉన్నటువంటి నిబంధనలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా ఈయన ఇక్కడ చలికాలం వచ్చే సమయానికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాస్ట్ కటింగ్ ను, పైలట్లను తగ్గించడం, అదేవిధంగా సిబ్బందిని తగ్గించడం వంటి చర్యలు కూడా చేపడుతూ వచ్చారు. ఇదే సంస్థకు భారీ లాభాలు కూడా తీసుకొచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇండిగో విమానయానం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, C3 రన్వే కానీ, లేదంటే సిబ్బందికి సంబంధించినటువంటి కొరత విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన రాజీనామా చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు జాతీయ మీడియా కానీ ఏది కానీ స్పష్టత లేదు. కానీ అయితే సంస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన పదే పదే వాటిని లేవనెత్తుతున్నారు. సంస్థలో ముఖ్యంగా సిబ్బంది విషయంలో కానీ, జీతాలకు సంబంధించి కానీ, బయట అంటే మానేసి బయటకు వెళ్ళిన వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అంటే ఇతర సంస్థలు సంస్థ లోపాలు తెలుసుకుంటున్నాయి. టికెట్ల ధరలకు సంబంధించి కూడా తాను అమలు చేయాలనుకున్నటువంటి విధానాలను కంపెనీ అమలు చేయటం లేదు అనే కోపం కూడా ఆయనలో ఉంది అనే ప్రచారం కూడా కొంత జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 2022 సెప్టెంబర్ లో ఆయన సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి కూడా ఇండిగో కొంత అంటే కొన్ని ఇబ్బందులు క్రమంగా పడుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా గత ఏడాది డిసెంబర్ వరకు కూడా నిలబడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు సంస్థ గాడిలో పడినప్పటికీ కూడా ఎంతవరకు అంటే చలికాలంలో ఉండేటువంటి రద్దీని ఉండేటువంటి ఇబ్బందులు కానీ, రద్దీని కానీ ఎంతవరకు తట్టుకుని నిలబడుతుంది అనేది కూడా ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా సంస్థ ఇండిగో దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి ఎయిర్లైన్స్ లో అతిపెద్ద ఇండిగో ఎయిర్లైన్స్ అనేది ఉంది మనకు. కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా కానీ ఇప్పుడు రాబోయే వర్షాకాలం కూడా కొంత ఇండిగోకు సవాల్గానే మారేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడుతుంది ఏంటనేది కూడా చూడాలి. కేంద్రం అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇండిగో ఎయిర్లైన్స్ మీద. అప్పట్లోనే చాలా విమర్శలు అయితే ఎల్బర్ట్స్ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగానే కేంద్రం నుంచి ఒక సూచన వెళ్ళింది. ఇప్పటికిప్పుడు అంటే భారత ఎయిర్లైన్స్ మీద ప్రపంచ అంటే అంతర్జాతీయ మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చాయో కూడా అందరికీ తెలిసిందే. భారతదేశ పరువు ప్రతిష్ట ఆ టైంలో మీటింగ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ కోణంలోనే ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది కదా వెంకట, అలా చూడకూడదు అంటారు? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై, అదేవిధంగా మరికొన్ని కీలక లక్నో కానీ, ఢిల్లీ కానీ, ఇటువంటి గురుగ్రామ్
అలాగే లూధియానా ఇటువంటి నగరాలకు ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా ఉండదు, కలకత్తా కానీ ఇటువంటి నగరాలకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో ఈ మంచు కారణంగా తలెత్తినటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటికి సంబంధించి ఇండిగో వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, అంటే వాస్తవానికి ఇండిగో చేసుకున్నటువంటి అంటే స్వయంకృత అపరాధం. కాస్ట్ కటింగ్ లో భాగంగా లాభాలను ఎక్కువగా ఉండాలి, ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షించేందుకు టికెట్ ధరలను తగ్గించే విధంగా ఈ 999 రూపాయలకే ఫ్లైట్ టికెట్ అనేది తీసుకొచ్చింది కూడా ఇండిగోనే అనుకుంటా. అప్పట్లో స్పైస్ జెట్ వీళ్ళిద్దరు పోటీ పడి తీసుకొచ్చారు. దీనికి ఇండిగో కూడా చాలా తెలివిగా కాస్ట్ కటింగ్ ను అమలు చేసే ప్రయత్నం కూడా చేసింది. చలికాలం వచ్చే సమయానికి కొంత పైలట్లను తొలగించడం, సిబ్బందిని, ఎయిర్ హోస్టెస్ ని తొలగించడం అన్ని కూడా చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే ఈ మంచు ఉన్నటువంటి సమయంలో కూడా విమానాలను ఎలా ల్యాండ్ చేయాలనే దానికి సంబంధించి దాదాపు కేంద్రం 50% వరకు సక్సెస్ అయింది. ఇదే ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే తెచ్చిపెడుతూ వచ్చింది. దీని కారణంగా అటు పారిశ్రామికవేత్తల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే ఇండిగో విమానాల్లో ఎక్కువగా సర్వీసులు నడుపుతూ ఉంటుంది. స్పైస్ జెట్ తో పోల్చినా లేదంటే ఇతర విమాన ఎయిర్ ఇండియాతో పోల్చిన వీటితో పోల్చినా కానీ ఎక్కువగా సమయానికి విమానాలు నడుపుతూ ఉంటుంది అనే దానికి సంబంధించి కొంత పేరుంది. కాబట్టి అటువంటి సమయంలో అటు పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువగా దాన్నే చూస్ చేసుకునేటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత అటు పారిశ్రామికవేత్తల నుంచి కూడా కేంద్రానికి ఒత్తిడి వెళ్ళింది అనే విమర్శలు కూడా కొంత వెంకట్, అలాగే ఇండిగో సంక్షోభం తర్వాత ఒక 2 ఎయిర్లైన్స్ కూడా ఇమ్మీడియట్గా పర్మిషన్స్ శాంక్షన్ చేయడం కావచ్చు, ఎక్కువగా కూడా అంటే ఇతర దేశాల విదేశీ సంస్థ కింద దీన్ని చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కువగా ఆధారపడటం ఏంటి, దానికి కావాల్సినట్టు అంటే ఆల్టర్నేటివ్ కూడా మీరు చూడండి అని కూడా ఒక ఆలోచన చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా ఆయన రాజీనామా చేసి ఉండవచ్చు అనేటువంటి మాట. ఎక్కువగా ఆధారపడదగినటువంటి ఎయిర్లైన్స్ అనేటువంటి పేరు పట్టడం కూడా ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మురళి. ఎందుకనంటే ఇండిగో ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా సరే విమానాశ్రయాలు ఇండిగో ఎయిర్లైన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఇప్పుడు మామూలు రోడ్ల మీద అప్పి ఆటోల డామినేషన్ ఎలా ఉంటుందో ఇండిగో ఎయిర్లైన్స్ డామినేషన్ కూడా గగనతలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని కారణంగా కూడా కొంత అటు ఇతర విమానయాన సంస్థలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం అంటే అనుమతుల విషయంలో కానీ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇండిగో డామినేషన్ అనేది ఎక్కువగా నడిచింది. 2014లో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి కూడా తమ వ్యాపారాలను అంటే దీనికి సంబంధించి అటు రాహుల్ గాంధీ బావ, ప్రియాంక గాంధీ భర్త వాద్రాకి సంబంధించినటువంటి కంపెనీగా దీన్ని చెప్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ అయితే దీని విషయంలో అటు రాజకీయ అంశాలు కూడా కొంత ప్రభావం చూపించాయనే విమర్శలు కూడా కొంత ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే కొన్ని కీలక అంశాల విషయంలో అంటే ఈ డామినేషన్ కి సంబంధించి కూడా అటు ఇతర విమానయాన సంస్థలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయటం, అదే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇండిగో విమానాలు ఉండటం కారణంగానే ఇతర విమానయాన సంస్థలు కూడా లైట్ తీసుకుంది అనే విమర్శలు కూడా కొంత వచ్చినటువంటి పరిస్థితి. అటు విమానాశ్రయాల యాజమాన్యాలు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే అటు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి సంబంధించి కానీ, ఇటు చెన్నై కానీ వీటన్నిటికి సంబంధించి కొంత అంటే వీళ్లతో కూడా ఇండిగో సంస్థకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, జిఎంఆర్ సంస్థ కానీ ఇటువంటి కొన్ని కీలక సంస్థ నిర్మాణ సంస్థలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా ఇండిగో డామినేషన్ కి ప్రధాన కారణమయ్యాయి. ఇదే కొంత అంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని కొంత ఇండిగో డామినేషన్ కంటిన్యూ చేసిందనే విమర్శలు కూడా కొంత ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇండిగో ఎయిర్లైన్స్ CEO పీటర్ ఎల్బర్ట్స్ రాజీనామా చేశారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా కంపెనీ అయితే ఈ అంశాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి కూడా రాజీనామా చేస్తారంటూ కథనాలు అయితే వెలువడ్డాయి. ప్రస్తుతం తాత్కాలిక CEOగా బాధ్యతలు చేపట్టారు MD రాహుల్ భాటియా. 2022 సెప్టెంబర్లో CEOగా ఎల్బర్ట్స్ బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. గతేడాది తీవ్ర సంక్షోభాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ ఎదుర్కొంది. ఏడాదికి 5 కోట్ల వరకు కూడా ఎల్బర్ట్స్ ఇండిగో తరపున జీతం అయితే అందుకున్నారు. అలాగే కంపెనీ రూల్స్ ప్రకారం 17 కోట్ల రూపాయల విలువ గల షేర్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చినట్లు చెప్తోంది కంపెనీ. ఇండిగో కంటే ముందు డచ్ ఎయిర్లైన్ KLMలో ఎల్బర్ట్స్ పనిచేశారు. గత సంవత్సరం ఎదురైనటువంటి ఇండిగో సంక్షోభానికి సంబంధించి అప్పట్లోనే కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకున్నారని కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సమాచారం అయితే అందుతోంది.